औज़ुबिल्लाहि मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम फ़ज़्कुरूनी अज़्कुरुकुम वश्कुरूली वला तकफ़ुरून या अय्युहल्लज़ीना आमनुस्तईनु बिस्सब्रि वस्सलात इन्नल्लाहा मअस्साबिरीन सदक़ल्लाहुल अज़ीम। అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరులారా, సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ మనందరి జీవితాలలో శాంతి శుభాలను కురిపించునుగాక, ఆమీన్. ఇంతవరకు మీ ముందు మనందరి మార్గదర్శక గ్రంథం, మనందరి ప్రభు అల్లాహ్ అవతరింపజేసినటువంటి చివరి దైవ గ్రంథమైన దివ్య ఖురాన్ నుండి 2వ అధ్యాయం 152వ వాక్యం యొక్క అరబీ మూలంను పఠించడం జరిగింది. సోదరులారా, ఈ వాక్యాలలో ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని గురించి దైవం జ్ఞాపకం చేస్తున్నాడు. అదేమిటంటే, ఓ ప్రజలారా, మీరు నాకు కృతజ్ఞతలు తెలపండి, చేసిన మేలును ఎంత మాత్రం కూడా మరువకండి. చూడండి సోదరులారా, దైవం ఇక్కడ ఏం ఆజ్ఞాపిస్తున్నాడు అంటే, మీరు కృతజ్ఞతలు తెలపండి, కృతజ్ఞతకు ఏమాత్రం కూడా పాల్పడకండి అంటున్నాడు. కృతజ్ఞత ఎందుకు మనము తెలపడము? ఇది ఒక ప్రశ్న. మనము కృతజ్ఞతలు ఎందుకు తెలపాలి అంటే, ఉదాహరణకు మనము ఏదైనా ఒక అవసరంలో ఉన్నామనుకోండి, అప్పుడు ఎవరైనా వచ్చి మనకు సహాయం చేశారనుకోండి, ఆ సహాయానికి ప్రతిఫలంగా మనం అతనికి కృతజ్ఞతలు తెలుపుతాము. ఇదే విషయాన్ని దైవం ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు నాకు కృతజ్ఞతలు ఎందుకు తెలపాలి అంటే మీరు నేను కురిపిస్తున్నటువంటి మేళ్లలో అనుగ్రహాలను పొందుతూ మీ జీవితం గడుపుతున్నారు కాబట్టి. చూడండి సోదరులారా, ఇక్కడ మనిషి చేసే తప్పు ఏమిటంటే, కృతజ్ఞతలు తెలపకపోవడం ఒక తప్పు అయితే, కృతజ్ఞతలు మరొకరికి తెలపడము మరొక తప్పు. ఉదాహరణకు చూడండి, ఒక వ్యక్తి దాహంతో అలమటిస్తున్నాడు అనుకోండి, చాలా ఎక్కువగా దాహం ఉంది, నాలుక పిచ్చగట్టుకుపోయింది. అటువంటి సందర్భంలో ఇంకొక వ్యక్తి వచ్చి అతనికి మంచినీళ్ళు ఇచ్చాడు. ఆ మంచినీళ్ళను తాగి అతను తన దాహాన్ని తీర్చుకొని, ఒకటి అయితే ఆ కృతజ్ఞతలు ఆ మంచినీళ్ళకు తెలుపుతున్నాడు, మంచినీళ్ళను పొగుడుతూ ఆ మంచినీళ్ళకు కృతజ్ఞతలు తెలుపుతున్నాడు ఒకడు. ఇంకొకడు ఏమంటున్నాడంటే, ఇచ్చిన వ్యక్తిని కాకుండా మరొక వ్యక్తికి కృతజ్ఞతలు తెలుపుతున్నాడు. వాస్తవానికి ఇచ్చినటువంటి ఆయనకు కృతజ్ఞతలు తెలపడం లేదు. ఇదే విషయాన్ని దైవం ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. సోదరులారా, మనిషి అనుగ్రహాలు ఒకరి నుండి పొందుతున్నాడు, అనుగ్రహాలు ఒకరి నుండి పొందుతూ అయితే ఆ అనుగ్రహాలకైనా కృతజ్ఞతలు తెలుపుతున్నాడు, లేకపోతే మరొకరికైనా కృతజ్ఞతలు తెలుపుతున్నాడు, కానీ ఇచ్చినటువంటి దైవానికి మాత్రం కృతజ్ఞతలు తెలపడం లేదు. అనుకుంటున్నాడు, నేను ఎవరికైతే కృతజ్ఞతలు తెలుపుతున్నానో అది ఆ అనుగ్రహాలు ఈయన ఇచ్చారు అని చెప్పేసి భావిస్తున్నాడు. కానీ ఇచ్చింది కేవలం ఒకే ఒక దైవము. ఈ విషయాన్ని మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇంకా ఏమిటంటే, అనుగ్రహాలకి కృతజ్ఞతలు తెలుపుకోవడం అంటే, ఉదాహరణకు దైవం వానను కురిపిస్తున్నటువంటి దైవాన్ని విడిచిపెడుతున్నాడు. ఆ వానను మనిషి ఏం చేస్తున్నాడంటే దైవంగా భావిస్తున్నాడు. ఆ వానను ఏం చేస్తున్నాడండి, ఆ అనుగ్రహానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆ అనుగ్రహాన్ని దైవంగా భావిస్తున్నాడు. ఆ ఇస్తున్నటువంటి ఆ సృష్టికర్తను మర్చిపోతున్నాడు. ఇదే విషయాన్ని దైవం ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఓ ప్రజలారా, మీరు నాకు కృతజ్ఞతలు తెలపండి అంటున్నాడు. అయితే ఎందుకు కృతజ్ఞతలు తెలపాలి కూడా చెప్తున్నాడు. నేను మీకు మేళ్లను కలిగిస్తున్నాను, నేను మీకు అనుగ్రహాలను ఇస్తున్నాను, నేను ఇస్తున్నటువంటి గాలిని పీల్చుకుంటున్నారు, నేను కురిపిస్తున్నటువంటి వానను ఉపయోగించుకుని పంటలు పండించుకుంటున్నారు, మరి నేను కాయిస్తున్నటువంటి ఎండ ద్వారా మీరు జీవితం గడుపుతున్నారు. ఈ విధంగా దేవుడు అనేక అనుగ్రహాలు కురిపిస్తూ ఉన్నప్పుడు ఈ అనుగ్రహాలకు మీరు కృతజ్ఞత తెలపండి అని
దైవము చెప్పడము అదేమైనా అన్యాయమైనటువంటి లేకపోతే అసంబద్ధమైనటువంటి కోరిక ఒకసారి ఆలోచించండి సోదరులారా. అరే మనకు ఎవరైనా చిన్న సహాయాన్ని చేస్తే మనం తప్పనిసరిగా అతనికి థ్యాంక్స్ అని చెప్తామే, మనిషి యొక్క నైజం అది. మరి ఇన్ని అనుగ్రహాలు పొందుతూ మరి దైవానికి కృతజ్ఞత తెలపకపోతే మన జీవితం ఎందుకో మన 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 యొక్క జన్మ ఎందుకో ఒకసారి ఆలోచించండి సోదరులారా. కాబట్టి దైవానికి కృతజ్ఞత తెలిపే మార్గం ఏమిటంటే ఆయనను ఆరాధించడము, ఆయన యొక్క ఆజ్ఞాపాలన చేయడము. సోదరులారా, దైవానికి మనం కృతజ్ఞత ఎలా తెలుపుతామండి? ఆయనకు మనము ఏదైనా అన్నాన్ని పెట్టగలమా? ఆయనకు మనము దాహాన్ని తీర్చగలమా? లేకపోతే ఆయనకు ఆరాధనలయాలు కట్టించి మనం ఆయన కృతజ్ఞత తెలుపుతామా? ఆయనకు ఏ అవసరం ఉంటుంది? దైవానికి ఏ అవసరతలు కూడా ఉండదు సోదరులారా. మానవ బలహీనతలకు అతీతుడు ఆయనకు మనం ఏ విధంగా కృతజ్ఞతలు తెలుపుతాము? దైవము ఏం కోరుతున్నాడు సోదరులారా మన నుండి? ఆయనకు మనము గుళ్ళు గోపురాలు మస్జిదులు కట్టించాలని ఆయన కోరుతున్నాడా? లేకపోతే ఆయన ఏం కోరుతున్నాడు? ఆయనకి ఏమైనా నగలు పెట్టించాలని ఆయన కోరుతున్నాడా? బట్టలు పెట్టాలని కోరుతున్నాడా? అన్నం పెట్టాలని కోరుతున్నాడా? ఏం కోరుతున్నాడు? ఒకే ఒక కోరిక కోరుతున్నాడు సోదరులారా. అదేమిటంటే మానవులు అందరూ కూడా తనను మాత్రమే దైవంగా గుర్తించాలి, తనని ఒక్కడిని మాత్రమే వారు ఆరాధించాలి. ఇదే కోరిక. మరొక కోరిక ఎంత మాత్రం కూడా దైవం కోరడం లేదు. ఎంత న్యాయబద్ధమైనటువంటి కోరికను దైవం కోరుతున్నాడు చూడండి సోదరులారా. అరే చిన్న సహాయాన్ని మనం ఎవరి దగ్గర పొందితే థ్యాంక్స్ చెప్పకుండా ఉండమే. అటువంటిది ఇన్ని అనుగ్రహాలు పొందుతూ మరి ఆయనను కాకుండా మరి ఎవరికి కృతజ్ఞతలు మనము తెలుపుతాము, ఎవరికి మనం ఆరాధన చేస్తామో ఒకసారి ఆలోచించండి సోదరులారా. కాబట్టి దైవానికి కృతజ్ఞతలు తెలిపే మార్గం ఏమిటంటే ఆయనను ఒక్కరిని మాత్రమే మనము దైవంగా మన మనసులో నిలుపుకొని ఆయన ఒక్కనికి మాత్రమే ఆరాధన చేస్తూ ఆయన ఆజ్ఞాపాలన చేయడమే నిజమైనటువంటి కృతజ్ఞతలు తెలిపే మార్గము. కాబట్టి మనము ఇంకొకరికి కృతజ్ఞతలు తెలిపినా లేకపోతే ఆయన అనుగ్రహాలకు కృతజ్ఞతలు తెలిపినా అది ఎంత మాత్రం కూడా దైవం వద్దకు వెళ్ళవు. ఇది మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. అయితే రండి సోదరులారా, ఇప్పుడు మనము దైవము మానవాళికి చేసినటువంటి ఉపకారాలను గురించి కొన్ని విషయాలను పరిశీలిద్దాం. ఎందుకంటే ఏ ఉపకారాలు చేశాడో మనము జ్ఞాపకం పెట్టుకుంటే మనము కృతజ్ఞతలు తెలిపేవాళ్ళం కావచ్చు. ఉపకారాలే మనం మర్చిపోతున్నాం అనుకోండి, ఉపకారాలనే మనము గుర్తుపెట్టుకోవడం లేదనుకోండి, ఇక దైవం ఏం గుర్తొస్తాడు మనకి? రండి ఒక్కొక్క ఉపకారాన్ని గురించి మనం చూద్దాము. మొట్టమొదటిసారిగా మన పుట్టుకను గురించి మనం చూద్దాము. సోదరులారా, మనిషి పుట్టుకను గురించి ఒకసారి ఆలోచించండి. ఎంత నీచమైనటువంటి బిందువు ద్వారా దైవం మనల్ని పుట్టించాడో ఒకసారి చూడండి. ఎంత అసహ్యకరమైనటువంటి బిందువు అంటే అది ఒంటి మీద పడితే కడుక్కునే వరకు కూడా మనిషికి స్థిమితం అనేది ఉండదు. మరి మన ఒంటిలో అనేక ఖరీదైనటువంటి ద్రవాలు ఉన్నాయి. రక్తం కావాలంటే బాటిల్ రక్తాన్ని మనం 600-700 పెడితే కానీ బాటిల్ రక్తం రాదు. ఇక తెల్ల రక్త కణాలను మనము కొనాలంటే మరి వేలకు వేలు ఖర్చు పెడితే కానీ మరి డెంగ్యూ ఫీవర్ వస్తే తెల్ల రక్త కణాల గురించి మనం అటు ఇటు పరిగెడతాం. మరి మనిషి శరీరంలో అనేక ఖరీదైనటువంటి ద్రవాలు ఉన్నప్పటికీ కూడా ఇటువంటిది వాటి నుండి కాకుండా దైవము అసహ్యకరమైనటువంటి బిందువు ద్వారా ఎందుకు పుట్టించాడో ఒకసారి ఆలోచించండి సోదరులారా. ఎందుకు పుట్టించాడు అంటే మనిషి యొక్క పుట్టుకను గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. ఓ మనిషి, ఈ రోజున నీవు నా అంతటి వాడు లేడు అని చెప్పేసి విర్రవీగుతున్నావే, నా అంతటి పైల్వాను లేడు అని చెప్పేసి నువ్వు ఈ రోజున విర్రవీగుతున్నావే. నీ పుట్టుకను గురించి ఒకసారి ఆలోచించు. ఎంత అసహ్యకరమైనటువంటి పుట్టుక ద్వారా నిన్ను పుట్టించానో. కాబట్టి మనిషి తన జన్మ ఏ విధంగా జరిగిందో మనిషి జ్ఞాపకం పెట్టుకుంటే ఈ విధమైనటువంటి గర్వం కానీ అహంకారం కానీ మనిషిలో ఎంత మాత్రం కూడా చోటు చేసుకోవు. అందుకే దైవము ప్రతి క్షణం కూడా మనము జ్ఞాపకం పెట్టుకోవాలని అంత అసహ్యకరమైనటువంటి బిందువు ద్వారా మనిషి యొక్క జన్మనిచ్చాడు. ఇంకా చూడండి, మీ మాతృగర్భాలలో 3 ఏసి చీకటి పొరలలో మీకు ఒక రూపాన్ని తర్వాత ఒక రూపాన్ని ఇస్తూ పోతున్నాడు. చూడండి, మొట్టమొదటిసారిగా బిందువు రూపంలో ఉంటాడు. ఆ తర్వాత 40 రోజులకు మరి రక్తపు గడ్డ మాదిరిగా మారుతాడు. మరి ఆ గడ్డకు దైవము మాంసాన్ని తొలుగుతాడు. తర్వాత ఎముకలు వస్తాయి. తర్వాత తిరిగి చర్మం వస్తుంది, ప్రాణం వస్తుంది. ఒక విధంగా ఉండడు. మరి ఈ విధంగా నవమాసాల్లో కూడా రకరకాలైనటువంటి మార్పులు చెంది మరి పరిపూర్ణమైనటువంటి అందమైనటువంటి శిశువు రూపంలో దైవం బయటికి తీస్తాడు.
చూడండి, ఆ మాతృగర్భంలో 9 నెలల పాటు ఆ కర్మాగారంలో రూపుదిద్దుకున్న తర్వాత దైవము ఎంతో అందమైనటువంటి శరీరంతో దైవము బిడ్డను బయటికి తీస్తాడు. చూడండి, ఎంత అద్భుతమైనటువంటి పుట్టుక చూసారా దైవం చేస్తున్నాడు సోదరులారా. ఒకవేళ ఏ చెయ్యో లేకపోతే ఏ కాలో లేదనుకోండి, ఎంతగా బాధపడతాం మనం. కానీ దైవము అటువంటిది లేకుండా మరి 95% బిడ్డలను ఎంతో పరిపూర్ణంగా ఎంతో అందంగా పుట్టిస్తాడు. ఆ యొక్క అనుగ్రహాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం తెచ్చుకుంటే సోదరులారా, మన పుట్టుకల గురించి మనం జ్ఞాపకం తెచ్చుకుంటే దైవం యొక్క అనుగ్రహం మనకు జ్ఞాపకం వస్తుంది. ఇంకా దైవం చెప్తున్నాడు, ఆయన మిమ్మల్ని మీ తల్లుల గర్భాల నుండి మీకు ఏమీ తెలియనటువంటి స్థితిలో బయటకు తీస్తాడు. చూడండి, బిడ్డ బయటకు వచ్చిన స్థితిలో అతనికి ఏదైనా తెలుస్తుందండి? ఏమీ కూడా తెలియనటువంటి స్థితి. తర్వాత పెరిగి పెద్దవాడు అవుతాడు. మరి తల్లిదండ్రుల ప్రేమలో పెరుగుతాడు, మరి బంధుమిత్రుల ప్రేమలో పెరుగుతాడు. మరి ఒక స్థాయికి వచ్చే వరకు మరి దైవం తన తల్లిదండ్రుల ద్వారా అతన్ని సాగుతాడు. తిరిగి పరిపూర్ణమైనటువంటి బలాన్ని అతను సాధించిన తర్వాత భార్య బిడ్డల ద్వారా తిరిగి అతనికి ఆనందాన్ని ఇస్తాడు. ఈ విధంగా అతని జీవితం అంతా కూడా అనేక రకాల మార్పులు చెందుతూ ఉంటాయి. కానీ పుట్టినప్పుడు మాత్రం ఏ మాత్రం కూడా తెలియనటువంటి స్థితిలో పుడతాడు. దైవం అదే చెప్తున్నాడు. మనిషి పెరిగిన తర్వాత నా అంతటి తెలివైన వాడు లేడు అని చెప్పేసి విర్రవీగుతున్నాడే, కానీ పుట్టిన సమయంలో అతని పరిస్థితి ఏమిటి? ఏ మాత్రం కూడా తెలియదే. అతని ఆహారాన్ని దైవం చూడండి ఎక్కడికో తీసుకువెళ్ళి ఇవ్వవలసిన అవసరం లేదు. అంతవరకు తల్లి గుండెల్లో రానటువంటి ఆహారము ఒక్కసారి బిడ్డ పుట్టగానే తల్లి గుండెల్లో దైవం ఆహారాన్ని పెడతాడు. ఎంత అద్భుతమైనటువంటి సృజనకారుడు, సృష్టికర్త చూడండి. ఒకసారి మనం కూడా తయారు చేస్తుంటాం, బొమ్మలను తయారు చేస్తుంటాము, మనము రకరకాల వస్తువులను తయారు చేస్తుంటాము. కానీ దైవం తయారు చేసినటువంటి మనిషిని ఒకసారి పరిశీలించండి సోదరులారా. ఇంత అద్భుతమైనటువంటి ఈ యొక్క మనిషిని ఎవరైనా తయారు చేయగలరా? ఒకసారి ఆలోచించండి. మరి మనిషి ఏ విధంగా మార్గాన్ని తప్పిపోతున్నాడు? తన సృష్టికర్తనే అతను మనకి విడిచి మర్చిపోతున్నాడే. ఇంత అద్భుతంగా పుట్టించినటువంటి తన దైవాన్ని అతను గుర్తించకపోతే అతని జన్మ ఎందుకు, అతని బ్రతుకు ఎందుకు? ఒకసారి ఆలోచించండి. ఇంకా దైవం చెప్తున్నాడు, మీకు కళ్ళను వినడానికి, చెవులు ఆలోచించడానికి, మనస్సును ఇచ్చినవాడు ఆయనే. చూడండి, మన కళ్ళు ఇవ్వకపోతే మన పరిస్థితి ఏమో ఒకసారి ఆలోచించండి. బ్రతుకంతా కూడా అంధకారమే. దీని గురించి మరి కళ్ళను లేని వారిని అడిగితే మనము వాటి యొక్క విలువ మనకు తెలుస్తుంది. ఈ విధంగా చెవులను మనకి వినడానికి, ఇంకా మనసునిచ్చాడు మనము ఆలోచన చేయడానికి. ఈ సృష్టి యొక్క సృష్టికర్తను గురించి మనం ఆలోచన చేయడానికి దైవం మనకు మనసునిచ్చాడు. కానీ దురదృష్టమైనటువంటి విషయం ఏమిటంటే సోదరులారా, మనిషి తనకు అనవసరమైనటువంటి పనికిరానటువంటి ప్రతి వ్యవహారాన్ని గురించి, ప్రతి విషయాన్ని గురించి అతను ఆలోచిస్తాడు. మరి గంటల కొద్దీ పేపర్ను చదువుతాడు, మరి గంటలు టీవీలను చూస్తాడు. కానీ తన దైవాన్ని గురించి మాత్రము ఆలోచించడానికి అతనికి ఒక్క క్షణం కూడా అతనికి తీరిక దొరకడం లేదు. అంటే ఎంత దుర్మార్గమైనటువంటి మనిషి ఒకసారి ఆలోచించండి. ప్రతి విషయాన్ని పరిశీలిస్తాడు, తనకు సంబంధం లేని అన్ని విషయాలను పరిశీలిస్తాడు. కానీ ఎవరి నుండి ఈ గాలిని పొందుతున్నాడు, ఎవరి నుండి ఈ వానను పొందుతున్నాడు, మరి ఎవరి ద్వారా అయితే తన మాతృగర్భంలో అతను ప్రాణాన్ని పోసుకున్నాడో, మరి ఆ దైవాన్ని, ఆ సృష్టికర్తను అతను తెలుసుకోకపోతే, అతను గుర్తించకపోతే అతని జన్మ ఎందుకు? ఒకసారి ఆలోచించండి సోదరులారా. మళ్ళా దైవం చెప్తున్నాడు, లఖద్ ఖలఖనల్ ఇన్సాన ఫీ అహ్సని తక్వీమ్. చూడండి, ఈ అందమైనటువంటి మనిషిని ఒకసారి పరిశీలిస్తే సోదరులారా, అరే మనిషి ఈ విధంగా కాకుండా మరొక విధంగా ఉంటే ఎంత అసహ్యంగా ఉంటాడని చెప్పేసి మనకు అనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకు చూడండి, దైవము మనకు 2 చేతులను ఇచ్చాడు. అదే ఇంకొక చెయ్యిని మనకు ఎక్స్ట్రాగా పెడితే ఎంత అసహ్యంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అదేవిధంగా ఇంకొక చెవి కానీ లేకపోతే ఇంకొక కన్ను కానీ మనకు ఎక్స్ట్రాగా అదనంగా పెడితే మనిషి ఎంత అసహ్యంగా ఉంటాడో చూడడానికి. కానీ మనకు అనిపిస్తూ ఉంటుంది, మనిషి ఈ విధంగా ఉంటేనే అందంగా ఉంటాడు, లేకపోతే అతను ఏమాత్రం కూడా బాగోడు అని చెప్పేసి మనకు తెలుస్తుంటుంది. మనం చూస్తుంటాం. మరి కొంతమంది బిడ్డలకు పుట్టుకతోనే లోపాలు ఉంటాయి. అటువంటి వారిని చూసి మనము అరే దైవం ఈ విధంగా పుట్టించాడు ఏమిటి అని చెప్పేసి మన మనసులో ఒక రకమైనటువంటి ఏహభావం కలుగుతుంటుంది వాళ్ళని చూసి. కానీ సోదరులారా, దైవము మనిషిని ఎంత అందంగా పుట్టించాడో చూడండి. అదే చెప్తున్నాడు, నేను మిమ్మల్ని ఎంతో అందమైనటువంటి రూపంలో మిమ్మల్ని పుట్టించాను. కానీ లఖద్ ఖలఖనల్ ఇన్సాన ఫీ అహ్సని తక్వీమ్ సుమ్మ రదద్నాహు అస్ఫల సాఫిలీన్. అంతేకాదు తర్వాత మిమ్మల్ని అసహ్యకరమైనటువంటి రూపంలో కూడా మార్చేస్తాను.
మనం చనిపోతాము. చనిపోయిన 2-3 గంటలకు మన శరీరం నుండి దుర్గంధం వెలువడి మరి అందరూ కూడా దూరంగా వెళ్ళిపోతుంటారు మన నుండి. ఎప్పుడెప్పుడు మనల్ని తీసుకువెళ్ళి దహనం చేసేద్దామా, లేకపోతే ఖననం చేసేద్దామని చెప్పేసి ఆలోచిస్తుంటారు. అరే ఇన్ని సంవత్సరాల పాటు మాతో జీవితం గడిపాడే, మన తండ్రి కావచ్చు, మన తల్లి కావచ్చు, మన బంధువులే కావచ్చు, కానీ ఇంకొక గంట లేకపోతే ఇంకొక రోజు మన ఆ యొక్క మృతదేహాన్ని దగ్గర పెట్టుకోగలమా? పెట్టుకోలేము. 3-4 గంటల నుండే మరి ఆ శరీరం కుళ్ళిపోవడం ప్రారంభిస్తుంది. దైవం అదే చెప్తున్నాడు, ఎంతో అందంగా మిమ్మల్ని పుట్టించాను, కానీ తిరిగి మరి అసహ్యకరంగా నేను మిమ్మల్ని మార్చేస్తాను. ఒక వారం రోజులైతే మన ఎముకలు తప్పించి ఏది కూడా మన శరీరంలో మిగలదు. అదే దైవం చెప్తున్నాడు, ఎంతో అందం. ఈ రోజున ఈ అందాన్ని చూసి మనిషి ఎంతో గర్వపడుతుంటాడు. మరి స్త్రీ కూడా తన అందాన్ని చూసి ఎంతో గర్వపడుతుంటుంది. మరి ఆ అందాన్ని మరి నలుగురికి కూడా చూపించడం కోసము రకరకాల ప్రయత్నాలు చేస్తుంటుంది, తహతహలాడుతుంటుంది ఈ అందాన్ని నలుగురు కూడా చూడాలి అని చెప్పేసి. కానీ సోదరులారా, ఆ అందము ఆమె మరణించిన తర్వాత మరి ఆ 3 గంటల సేపు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత అంతా కూడా కుళ్ళిపోతుంది. మరి ఎవరైతే ఆమె అందాన్ని ఆస్వాదించడానికి దగ్గరికి వచ్చేవారో ఆమెను చూసి భయపడిపోయి ఇంకా వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. దైవం ఏదో చెప్తున్నాడు, ఏది శాశ్వతం కాదు, మీకు అందమైన రూపాన్ని ఇచ్చాను, కానీ నేను వికారంగా కూడా మార్చేస్తాను దీనిని. జాగ్రత్త సుమా, ఈ దైవం ఇచ్చినటువంటి ఈ జీవితాన్ని మీరు అమూల్యమైనదిగా భావించండి. మీరు సార్థకత చేకూర్చండి మీ యొక్క జన్మకు. దైవాన్ని గురించి తెలుసుకోండి, మరి ఆ దైవాన్ని ఆరాధించండి, ఆయనను సంతోషపరచడానికి మీరు ప్రయత్నాలు చేయండి. అలా కాకుండా మీరు ఇష్టం వచ్చినట్టు జీవితం గడుపుతారా, మరి భయంకరమైనటువంటి పర్యావసనానికి మీరు లోనవుతారు అని చెప్పేసి దైవం ఇక్కడ ప్రజలకు నచ్చ చెప్తున్నాడు. చూడండి సోదరులారా, మరొక సందర్భంలో దైవము అంతిమ గ్రంథం ఖురాన్లో మనిషి యొక్క పుట్టుకను గురించి ఈ విధంగా చెప్తున్నాడు, మేము మనిషిని నాణ్యమైనటువంటి మట్టితోటి సృష్టించాము. ఇదేమిటండి, దైవము మరి అసహ్యకరమైనటువంటి బిందువుతో సృష్టించాడు కదా, మళ్ళీ మట్టితో సృష్టించాను అని ఏ విధంగా చెప్తున్నాడు అని ఒక ప్రశ్న రావచ్చు. సోదరులారా, దైవము మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదామును మట్టితోనే సృష్టించాడు. ఆ తర్వాత తుచ్చమైనటువంటి బిందువు ద్వారా అతని యొక్క సంతతిని ఆయన కొనసాగించాడు. మొట్టమొదటి మానవుడు మాత్రమే మట్టితోనే పుడతాడు. అందుకనే చూడండి, మట్టిలో కలిసిపోతే ప్రతీది కూడా, మన శరీరం కూడా అందులో ఉన్నటువంటి మూలకాలు, కార్బన్ కానివ్వండి, ఫాస్ఫరస్ కానివ్వండి, ఇటువంటి మూలకాలన్నీ కూడా మట్టిలో ఉండే మూలకాలే. అందుకనే మరి ఎప్పుడైతే మనము దహనం చేస్తామో వెంటనే మట్టంతో కూడా మన శరీరాన్ని తినేస్తుంది అన్నమాట. కాబట్టి ఆయన సృష్టి ప్రారంభాన్ని మట్టితో చేశాడు, ఆ తర్వాత తుచ్చమైనటువంటి బిందువు ద్వారా ఆయన కొనసాగించాడు. ఇదే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. మేము అతన్ని తర్వాత సురక్షితమైనటువంటి ప్రదేశంలో కారే బిందువుగా మార్చాము. మరి తల్లి గర్భంలో పడుతుంది ఆ బిందువు, ఆమె గర్భంలో, ఆ గర్భాశయంలో అది ప్రాణం పోసుకుంటుంది. ఆ బిందువు 9 మాసాల పాటు ఆ గర్భాశయంలోనే ఆ రూపుదిద్దుకుంటూ ఉంటుంది ఆ బిందువు. చెప్తున్నాడు చూడండి, ఒకదాని తర్వాత ఒకటి ఏ విధంగా రూపం మారుతుందో. మేము ఆ బిందువుకు నెత్తుటి ముద్దగా మార్చాము. ఏముంటుంది, మనిషి అంతా కూడా నెత్తుటి ముద్దగా ఉంటాడు మొదటి 3 నెలల పాటు కూడా. ఆ తర్వాత ఆ నెత్తుటి ముద్దకు మేము మెత్తని పిండంగా చేశాము. ఆ తర్వాత కొద్దిగా ఆకారం వస్తుంది. ఆ తర్వాత ఆ పిండానికి ఎముకలను తొడిగాము. ఆ తర్వాత ఎముకలకు మాంసాన్ని కప్పాము. తర్వాత భిన్నమైనటువంటి సృష్టిగా చేసి మరి ఆ తల్లి గర్భం నుండి బయటకు తీసాము. చూడండి ఎంత అద్భుతంగా దైవం మనిషిని సృష్టించాడో ఒకసారి ఆలోచించండి. మరి తల్లిదండ్రులు ఎప్పుడైతే బిడ్డ కడుపులో పడతాడో ప్రార్థిస్తారు, ఇద్దరు కూడా. ఆ తల్లిదండ్రులు ప్రార్థిస్తారు, ఆ తల్లిదండ్రులు ప్రార్థిస్తుంటారు, మాకు మంచి బిడ్డను ఇవ్వి, ఏమాత్రం కూడా లోపం లేనటువంటి మంచి బిడ్డను ప్రసాదించు దైవమా అని చెప్పి ఎంతగానో ప్రార్థిస్తారు. దైవము వారికి ఆ ప్రార్థనను విని మంచి అందమైనటువంటి బిడ్డను ప్రసాదించగానే ఏం చేస్తారు వీళ్ళు, మరి ఎవరైతే ప్రసాదించారో ఆ దైవాన్ని విడిచిపెట్టి నేను పలానా వాని దగ్గరికి వెళ్ళాను కాబట్టి నాకు బిడ్డ పుట్టాడు అని మరి దర్గాల దగ్గరికి వెళ్తుంటారు, మరొకరి దగ్గరికి వెళ్తుంటారు, మరి మరొకరి దగ్గరికి వెళ్తుంటారు. ఇచ్చినటువంటి దైవాన్ని విడిచిపెట్టేస్తారు, ఇచ్చినటువంటి దైవాన్ని మర్చిపోతారు. మరి ఎవరు ఏమాత్రం సంబంధం లేనటువంటి వారిని మధ్యలో తీసుకుని వచ్చి వీరి ద్వారా నాకు బిడ్డ పుట్టాడు అని చెప్పేసి తండ్రి ఒకరి గురించి ఆలోచిస్తాడు, తల్లి ఒకరి గురించి చెప్తుంది, ఆ తల్లి ఇంకొకరి గురించి చెప్తుంది, ఆ తండ్రి ఇంకొకరి గురించి చెప్తుంటాడు. చూడండి సోదరులారా, ఇంతమంది కలిస్తే పుట్టాడు ఆ బిడ్డ. ఆ బిడ్డను పుట్టించింది కేవలం ఒకే ఒక దైవం కదా, ఒకే ఒక సృష్టికర్త కదా. కానీ మనిషి ఈ మాత్రం కూడా ఈ రోజున ఆలోచించడానికి ప్రయత్నం చేయడం లేదు. మరి అంతమంది తాము ఎవరినైతే భావిస్తున్నారో
మరి ఎవరి ద్వారానైతే బిడ్డ పుట్టాడు అని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారో వీరందరూ కలిసి కాదు కదా పుట్టించింది ఆ బిడ్డను. దైవం అనేవాడు ఒక్కడే కదా. కాబట్టి బిడ్డలందరూ కూడా ఒకే విధంగా పుడుతున్నారే. ఈ మాత్రం కూడా మనిషి ఏమాత్రం కూడా ఈ మాత్రం దాన్ని కూడా ఆలోచించలేకుండా ఈ రోజున మనిషి తన అజ్ఞానంలో కూరుకుపోయి మరి రకరకాలుగా భావించి ఆ బిడ్డను పుట్టించినటువంటి సృష్టికర్తకు రకరకాలైనటువంటి వ్యక్తులను తీసుకొచ్చి ఈయన నా దైవము, ఈయన ద్వారానే బిడ్డ పుట్టాడంటున్నాడు, పలానా బాబాగారి ద్వారా బిడ్డ పుట్టాడంటున్నాడు, పలానా దర్గాకు వెళ్తే బిడ్డ పుట్టాడని చెప్పేసి ఈ రోజున దైవానికి సాటి సమానం కల్పిస్తున్నాడు. సరే సోదరులారా, దైవం తెలిస్తే మరికొన్ని విషయాలు నేను రేపు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, మరికొన్ని అనుగ్రహాల గురించి. మరి ఏ విషయాలైతే మనం ఇక్కడ వింటున్నామో సోదరులారా, ప్రధానంగా దైవం కోరేది ఒకటే, నేను ఇచ్చినటువంటి ఈ అనుగ్రహాలను జ్ఞాపకం పెట్టుకోండి. ఈ అనుగ్రహాలను జ్ఞాపకం పెట్టుకుని అప్పుడు మీరు కృతజ్ఞతలు తెలపండి. ఊరికే కృతజ్ఞతలు తెలపనవసరం లేదు సోదరులారా. మనం దైవానికి ఎందుకు కృతజ్ఞతలు తెలపాలి అంటే ఆయన ఇచ్చినటువంటి అనుగ్రహాలను పొందుతున్నాము కాబట్టి. అద్భుతమైనటువంటి పుట్టుక ఒకసారి ఆలోచించండి. ఇంత అద్భుతమైనటువంటి అనుగ్రహం తప్పించి మరొకటి ఏముంటుంది? దైవము మనలను మనిషిగా కాకుండా మరి మనిషిగా పుట్టించకపోతే మనకు ఏ విధంగా మనం జీవితం గడిపేవాళ్ళం ఒకసారి ఆలోచించండి. మరి మనిషిగా పుట్టించాడు, అన్ని రకాల సౌకర్యాలను ఇస్తున్నాడు, భార్య బిడ్డల ద్వారా ఆనందాన్ని ఇస్తున్నాడు, మరి పేరు ప్రఖ్యాతులు మనకు ప్రసాదిస్తున్నాడు. ఇన్ని కల్పించిన తర్వాత కూడా మనిషి ఆ దైవాన్ని అతను గుర్తించకుండా, ఆయనను విశ్వసించకుండా ఆయనకు సాటి సమానం కల్పిస్తున్నట్లయితే దైవానికి ఏ విధంగా కోపం వస్తుందో ఒకసారి ఆలోచించండి. కాబట్టి సోదరులారా, కృతజ్ఞతలు తెలపాలి. ఎందుకంటే ఆయన మనకు అనుగ్రహాలను కురిపిస్తున్నాడు కాబట్టి. నేను దైవాన్ని ప్రార్థిస్తున్నాను, మనము ఆ దైవానికి కృతజ్ఞతలు తెలిపే విధంగా దైవము మన మనస్సులను తెలవాలని, ఆయన ఇచ్చినటువంటి అనుగ్రహాలను అనుక్షణం కూడా జ్ఞాపకం పెట్టుకుంటూ మరి కలలో కూడా మనము ఆ అనుగ్రహాన్ని మర్చిపోకుండా ఒక్కొక్క అనుగ్రహాన్ని గురించి మనం జ్ఞాపకం తెచ్చుకుంటూ మనము దైవాన్ని కృతజ్ఞతలు తెలిపేవారిగా దైవం మనం మార్చాలని కోరుతున్నాను. ఎందుకంటే మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక మాట చెప్తారు, మరి ఎవరైతే దైవం యొక్క అనుగ్రహాలను జ్ఞాపకం తెచ్చుకుంటూ ఒంటరిగా కూర్చుని మరి కన్నీరు కారుస్తాడో, దైవం యొక్క అనుగ్రహాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉంటాడు. ఓ దైవమా, ఒకప్పుడు నేను ఏమీ కూడా కాను, కానీ నాకు జీవితాన్ని ఇచ్చావు, నువ్వు తల్లిదండ్రులను ఇచ్చావు, భార్య బిడ్డలను ఇచ్చావు, ఇన్ని అనుగ్రహాలను కురిపిస్తున్నావు అని దైవుని యొక్క అనుగ్రహాలను జ్ఞాపకం తెచ్చుకొని అతను కన్నీరు కారుస్తాడు. చూసారా, ఆ దైవం ఆ కన్నీటిని ఎంతగానో ఇష్టపడతాడు. ఆ కన్నీరు కారి నేల మీద పడడానికి ముందే అతని యొక్క పాపాలన్నింటినీ కూడా దైవం క్షమించి వేస్తాడు అని చెప్పేసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. కాబట్టి ఏకాంతంగా దైవం యొక్క అనుగ్రహాలను జ్ఞాపకం తెచ్చుకుంటూ ఎవరైతే కన్నీరు కారుస్తారో, ఎప్పుడు కన్నీరు వస్తాయి మనకి? ఆయన అనుగ్రహాలను జ్ఞాపకం పెట్టుకున్నప్పుడే కన్నీరు వస్తాయి. మర్చిపోయామనుకోండి ఏది కూడా జ్ఞాపకం రాదు. కాబట్టి దైవము మీకు నాకు మనందరికీ కూడా మనమందరం కూడా దేవుని అనుగ్రహాలను జ్ఞాపకం పెట్టుకుని అనుక్షణం కూడా ఆయనకు కృతజ్ఞతలు తెలిపేవారిగా దైవము మన మనస్సును మార్చాలని నేను దైవాన్ని వేడుకుంటూ ముగిస్తున్నాను. వాకిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.